దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్య తీవ్ర స్థాయిలో ఉందని, వాటి వల్ల ర్యాబిస్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల వీధి కుక్కలను షెల్టర్ హోమ్లకు తరలించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కోర్టు మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకుంది. షెల్టర్ కు పంపిన కుక్కలను తిరిగి వీధులకే వదిలేయాలని, అయితే వాటికి టీకాలు వేసి నులిపురుగుల నివారణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ తాజా తీర్పుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ స్పందించారు. ట్విట్టర్ లో ఓ పోస్ట్ చూస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రశ్నిస్తూ వరుస ప్రశ్నల వర్షం కురిపించారు. దయచేసి ఈ 15 ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆర్జీవీ లేవనెత్తిన 15 ప్రశ్నలు ఇవే. కుక్క టీకా సర్టిఫికేట్ ఒక పిల్లాడిని వీధిలో కరవకుండా ఎలా కాపాడుతుంది? కుక్కలు కొరుకుతాయో లేదో తెలుసుకోవడానికి వాటి మెడికల్ ఫైల్ చదవాలా? ర్యాబిస్ వల్ల కుక్కల ఆకలి లేదా వేట ప్రవృత్తి ఆగిపోతుందా? ఇదే పరిష్కారం అయితే ఇన్ని ఏళ్లుగా ఎందుకు పిల్లలు చనిపోయారు? కోట్లాది వీధి కుక్కలను ర్యాబిస్ కోసం పరీక్షించేందుకు మన దగ్గర మౌలిక వసతులు, డబ్బు, సిబ్బంది ఉందా? ప్రతి కుక్క మానసిక ఆరోగ్య రికార్డును ఎవరు నిర్వహిస్తారు? కుక్కల దూకుడును కొలవడానికి ఎలాంటి ప్రమాణాలు ఉంటాయి? నిర్ణయం తీసేది ఎవరు? ఈ పరిశోధన కోసం ప్రత్యేక పోలీసులు బృందాలు ఏర్పాటు చేస్తారా? ఒక కుక్క ఒక్క క్షణం దాడి చేసి వెంటనే తోక ఊపితే అది దూకుడుగా ఉందా లేక స్నేహపూర్వకమా? న్యాయవాదులు, పశు వైద్యులు, కుక్క ప్రేమికులు, కుక్క మనోవ్యాధులు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారా?